శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీమంతులమై జీవించాలి అనేటువంటి కాంక్ష అందరికీ ఉంటుంది. అలా ఐశ్వర్యవంతులుగా కావాలి అంటే మనందరికీ కూడా శివానుగ్రహం ఉండాలి. ఐశ్వర్యం ఈశ్వరాది చేతని, ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే సమస్తమైనటువంటి సిరి సంపదలు కూడా చేకూరుతాయి. కుబేరుడికి కూడా ఐశ్వర్యం ఇచ్చినటువంటి వాడు సాక్షాత్తు ఉమామహేశ్వరులే. అందుకని చెప్పనే ఈశ్వరానుగ్రహము చేత మనకున్నటువంటి ఈతి బాధలు పోగొట్టుకొని ఐశ్వర్యవంతులుగా మారడానికి గాను మనం గడిచినటువంటి సంవత్సరం కుబేర పాశుపత హోమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కుబేర పాశుపత హోమం చేసుకునడం వలన మేము చాలా బాగున్నామండి, మా జీవితంలో కొంత మెరుగుదల అనేటువంటిది కనబడింది, ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారా అనేటువంటి ఎంక్వైరీస్ బాగా పెరిగినటువంటి కారణం చేత 10 మంది యొక్క శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని మీకున్నటువంటి ఆర్థిక సమస్యలకు ఏదైనా ఒక పరిష్కార మార్గం లభించాలి, అది కూడా నాన్ కమర్షియల్గా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా అనేటువంటి సద్భావన చేత శ్రీ బాలాత్రిపుర సుందరి ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం నుంచి ప్రారంభం చేసి 41 రోజుల పాటు కుబేర పాశుపత హోమం చేయడానికి గాను భగవత్ ప్రేరణ చేత సంకల్పం చేయటం అనేది జరిగింది. ఈ హోమం ఈ సంవత్సరం అంటే 2024 నవంబర్ 2వ తేదీ కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కూడా ప్రారంభమై ఆ రోజు వారం శనివారం అవుతుంది. అక్కడి నుంచి కూడా 2024 డిసెంబర్ 12వ తేదీ మార్గశిర శుక్ల ద్వాదశి గురువార పర్యంతం కూడా అంటే 41 రోజుల పాటు మండల దీక్షగా ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఉదయం 6:30 ఈ హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా స్వామి యొక్క అనుగ్రహం కోసం ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ హోమం చేసుకుంటే చాలు కుబేరులు అయిపోతారు, అఖండమైనటువంటి ఐశ్వర్యం వచ్చేస్తుంది లాంటి అతిశయోక్తితో కూడినటువంటి మాటలు అయితే నేను చెప్పట్లేదు. కానీ వేద మంత్రములకు ఉన్నటువంటి బలీయత కారణం చేత మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి కాస్త ప్రశస్తమైనటువంటి మార్గాలు లభిస్తాయి, ఉన్నంతలో సుఖంగా జీవనాన్ని సాగించుకోగలుగుతామని చెప్పని మీ అందరికీ కూడా విన్నపం చేయడం జరుగుతోంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే శక్తికి మించినటువంటి అప్పులు చేసేసి ఆదాయంతో సంబంధం లేనంతగా అప్పుల్లో కూరుకుపోయి ఇటువంటి హోమాల దగ్గరకు వచ్చి డబ్బులు కట్టి మాకు ఫలితం రాలేదంటున్నారు. ఇది జాగ్రత్తగా గమనించుకుంటూ ఇటువంటి వాటి మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనప్పటికీ కూడా కుబేర పాశుపతము అంటే అసలు ఏమిటి, ఈ హోమాన్ని ఎలా నిర్వహిస్తారు, ఇది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేదమందు చెప్పబడినటువంటి కుబేర సంబంధమైనటువంటి మంత్రాన్ని వేదోక్తమైనటువంటి రుద్రంలో ఉండేటువంటి ప్రతి మంత్రానికి కూడా ముందు వెనక చేరుస్తారు. ఇలా ప్రతి మంత్రానికి ముందు వెనక కుబేర మంత్రాన్ని చేర్చడమే సంపుటి అనబడుతుంది. ఈ సంపుటియే కుబేర పాశుపత హోమము. అంటే రుద్రానికి కుబేర మంత్రాన్ని సంపుటి చేస్తే అది కుబేర పాశుపతం అవుతుంది. ఇలా ఈ పాశుపతాన్ని గనక 41 రోజులు చేసినట్లయితే గనక ఖచ్చితమైనటువంటి ఫలితములు ఉంటాయి అని మనకి పాశుపత తంత్ర గ్రంథాలు తెలియజేస్తున్నటువంటి కారణం చేత దాన్ని ఆలంబనంగా చేసుకొని ఈ హోమ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ హోమంలో ప్రతినిత్యం కూడా హవిస్సుని, అదే ప్రకారంగా తామర పూలను, ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మారేడుకాయలను, ఇలా రకరకాలైనటువంటి ద్రవ్యాలను వినియోగించడం అనేది జరుగుతుంది. చిట్ట చివరి రోజైనటువంటి డిసెంబర్ 12వ తేదీ మార్గశిర శుక్ల ద్వాదశి నాడు అన్నప్రసాద వితరణ, స్వామివారికి విశేషమైనటువంటి రాజోపచార సేవలు, వేదస్వస్తి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఈ 41 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమాలలో మీరందరూ కూడా పాలు పంచుకొని మీకున్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. మా శక్తి మేరకు ఎక్కడా శక్తి వంచన లేకుండా భక్తిగా అందరి యొక్క మేలు కోరి మేం చేయవలసినటువంటి రీతిలో అయితే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆపై మీ భక్తి, శ్రద్ధ, భగవద్ అనుగ్రహం. ఈ కార్యక్రమం నిర్వహింపబడుతున్నటువంటి 41 రోజులు కూడా మేము ప్రతినిత్యం దేవాలయానికి రావాలా, అవకాశం ఉన్నటువంటి వారు రావచ్చు, చక్కగా చూడొచ్చు, తప్పులేదు. ఒకవేళ రావడానికి అవకాశం లేదనుకునేటువంటి వారు కనీసం చిట్ట చివరి రోజైనా సరే వచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. మీరు ఏ ఊళ్ళో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా హాయిగా రావడానికే ప్రయత్నం చేయండి. పూర్ణాహుతి కన్నా ఉన్నట్లయితే మేలు కలుగుతుంది కదా. గురువారం వర్కింగ్ డే సెలవు పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు, ఒక్కరోజే కదా. కనుక ఆ రోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడికి వచ్చేటువంటి వారికి అకామిడేషన్ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు, వసతులన్నీ మీరే చూసుకోవాలి. అక్కడికి రావచ్చు, చక్కగా హోమాన్ని అంతా వీక్షించవచ్చు, స్వయంగా పాల్గొనటం అనేది ఉండదు. మీ అందరి పేరు మీద కూడా బ్రాహ్మణే కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తారు. చక్కగా తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించవచ్చు. ప్రత్యక్షంగా చూసినటువంటి ఫలితం మీ అందరికీ కూడా దక్కుతుంది. మీరు హోమాలు నిర్వహిస్తున్నప్పుడు మా అందరి యొక్క గోత్రనామాలు కూడా చక్కగా వీడియోలో రికార్డ్ చేసి మాకు చూపెట్టినట్లయితే మాకు నమ్మడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే మేము ఎలా నమ్మాలి? ఈ ప్రశ్న
మమ్మల్ని కొంతమంది అడిగారు, ఫోన్ చేసి అడిగారు. గడిచినటువంటి హోమాలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది అడిగారు. జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎన్నైతే గోత్రనామాలు ఉన్నాయో అన్నింటినీ కూడా తలా కాస్త మందిగా చదివేస్తాం. అలా తలా కాస్త మందిగా చదువుతున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 100 గోత్రాలు ఉన్నాయనుకుందామండి. ఒక బ్రాహ్మణో 20 గోత్రాలు, ఒక బ్రాహ్మణోకి 20 గోత్రాలు, ఒక బ్రాహ్మణోకి 20 గోత్రాలు, ఇలా చదివేస్తాం. అలా అంటే ఆ గోత్రనామాల యొక్క క్రమం వచ్చినప్పుడు అలా చదువుతున్నప్పుడు అక్కడ వీడియో కానీ ఏదైనా పెట్టి రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, గందరగోళంగానే ఉంటుంది కానీ మీకు స్పష్టంగా ఏమి వినబడదు. ఇంకొకటి, అసలు అంత అనుమానం ఉంటే ఈ హోమాలు దయచేసి చేయించుకోకండి. మీరు అక్కడ ప్రత్యక్షంగా రండి, అసలు చూడండి. చూసి మేం కనుక మీ గోత్రనామాలు చదవట్లేదు, మీకు చెప్పినటువంటి ప్రకారంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు అనుకున్నట్లయితే ప్రశ్నించడంలో తప్పు లేదు. దానికి మేము బాధ్యులం కూడా, సమాధానం కూడా చెప్పి తీరాలి కూడా. అసలు మేము హోమ కార్యక్రమం చేస్తున్నామా లేదా అనే దాన్ని మీరు ఎలా పసిగట్టచ్చు అంటే, మీకు ఏ రోజుకి ఆ రోజు తేజస్వి యాస్ట్రో వాట్సాప్ గ్రూప్లో ఆ హోమానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతోంది. రాలేనటువంటి వారు కనీసం చూసి నమస్కారం చేసుకుంటారు కదా అని అవన్నీ కూడా దాంట్లో పబ్లిష్ చేయడం అనేది జరుగుతోంది. అలానే ఒకవేళ మీరు రాలేకపోయినా మీ పేరు మీద హోమం జరిగిందంటానికి గుర్తేంటంటే మీకు వచ్చేటువంటి ఫలితం. సంశయాత్మ వినశ్యతి అని చెప్పని సందేహంతో కూడినటువంటి వారికి ఏనాడు ఏదీ సిద్ధించినట్టుగా మనకి శాస్త్ర ప్రమాణాలు లేవు. కనుక ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మేము లాభాపేక్షతో చేస్తున్నటువంటివి కావు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది 10 మందికి కూడా అందుబాటులో ఉండాలి. 10 మందికి కూడా మనం అనుకూలంగా ఉంటూ ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయించుకోలేనటువంటి వారు ఉన్నారో వారికి ఊరట కలిగేటువంటి విధానంగా ఉండాలని చెప్పని చిన్న చిన్న రుసుములతోటి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం మాదిరిగానే ఈ 41 రోజుల హోమ కార్యక్రమానికి 3,000 రూపాయలు రుసుముగా నిర్ణయం చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఒక దంపతులకి. ఒకవేళ దంపతులు కాని వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు ఒక్కరి పేరు మీదనే 3,000 రూపాయలు కట్టి చక్కగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఎవరికన్నా ఉద్యోగార్థంగా కావచ్చు, లేకపోతే ఆర్థికమైనటువంటి ఒదురుకుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ప్రత్యేకించి మీ పేరు మీదనే ఆ హోమం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మళ్ళీ ఉద్యోగం అన్నప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పని చేద్దాం అనుకుని అడిగానండి, హోమం చేయించుకున్నాను, ఉద్యోగం రాలేదు. లేకపోతే కనుక నేను ఫలానా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఆ ఉద్యోగం నాకు రాలేదు అంటే ప్రతిదీ ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అంటే ప్రతిదానికి కూడా మీరు ఏదో ఊహించుకొని ఇక్కడ చేయించుకోవడం, మళ్ళీ జరగలేదు అనుకోండి మా మీదకి నెట్టడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాదండి, 5,000 నోట్లో పోవట్లేదు, అది పోవడానికి నాకు ఏదైనా ఒక ఉద్యోగం కావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వారు ఇట్లా చేసుకోవచ్చు హోమాన్ని. అందుకని అటువంటి వారందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక టికెట్కి 3,000 రూపాయలు ధర. ఈ టికెట్ కట్టినప్పుడే మీ యొక్క ఇంటి అడ్రస్ని పిన్ కోడ్తో సహా పరిపూర్ణంగా రాయండి అందులో. కొంతమంది ఏం చేస్తున్నారంటే పర్వాలేదండి మేము ఇచ్చింది సరిపోతుంది అని అంటున్నారు. అలా సరిపోవట్లేదు. మేము మీకు మళ్ళీ ప్రసాదం పంపించాలన్నప్పుడు మళ్ళీ అది మీకు అందకపోతే మీకు బాధే, మాకు ఇబ్బంది. అందుకని పరిపూర్ణంగా మీ అడ్రస్ అంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అందులో రాయండి. హోమం అయిపోయిన తర్వాత 15 రోజుల లోపుగా మీ ఇంటికి ప్రసాదం అందుతుంది. ఏం ప్రసాదం ఇస్తాం అంటే ఈశ్వరుని అర్చించినటువంటి కుంకుమ, హోమ కార్యక్రమం నిర్వహిస్తాం కదా, ఆ హోమ కార్యక్రమంలో వాడినటువంటి అంటే హోమం అయిపోగా వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మము, పూజలో ఉంచినటువంటి రూపాయి కాసు, ఇవన్నీ కూడా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆ రూపాయి కాసుని కళ్ళగత్తుకొని మా ఇంట్లో ఐశ్వర్యం ఉండాలని చెప్పని చక్కగా బీరువాలో పెట్టుకోండి. అలానే ఆ విభూది కుంకుమను తిలకంగా ధరించండి. ఈ 41 రోజులు అవకాశం ఉన్నంత మేరకు బ్రహ్మచర్యం కానీ అలానే సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉంది, ప్రతినిత్యం కూడా దారిద్ర్య దుఃఖ దహన శివస్తోత్రాన్ని ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, వీలైన ఎక్కువసార్లు చక్కగా పారాయణ చేసుకోండి. ఈ హోమ కార్యక్రమం హైదరాబాదులో ఉన్నటువంటి బాలాపూర్ చౌరస్తాకి సమీపంలో ఉన్నటువంటి ధాతు నగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిర్వహింపబడడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా 9390193901 మళ్ళీ చెప్తున్నానండి, ఫోన్ నెంబరు 9390193901 అనేటువంటి ఈ ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదింపులు జరపవచ్చు. ఈ మొబైల్ ద్వారా మీకున్నటువంటి సందేహాలను కూడా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సంప్రదించవలసినటువంటి వేళలు ఉదయం 10 నుంచి 6 గంటల వరకు మాత్రమే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత ఫోన్ మీకు అందుబాటులో ఉండదు. దీంట్లో ఎన్రోల్ అవ్వడానికి గాను ఉన్నటువంటి చిట్ట చివరి తేదీ అక్టోబర్ 25 వరకు. కనుక అక్టోబర్ 25 లోపుగా ఎన్రోల్ అవ్వాలనుకునేటువంటి వారందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. చిట్ట చివరి రోజు ఫోన్ చేస్తే మాకేమవుతాయంటే ఈ గోత్రనామాలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవడం, రాసుకోవడం ఇవన్నీ కూడా కష్టం అవుతాయి. మాకు ఉండేటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ మాకు కొన్ని ఉంటాయి కనుక దయచేసి సహకరిస్తారని చెప్పని భావిస్తూ అందరికీ కూడా ఉమామహేశ్వరానుగ్రహం చేత ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కూడా కలగాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.